అప్పిచ్చినోడు పాయరా నాయనా, అప్పు తీసుకున్నోడే మనగాడు రా నాయనా, ఈ కాలానికి మనగాడు రా నాయనా. బా శిక్షాగాడు అప్పు చేసి ఉయ్యాలు ఉక్కుంటా వీని స్టార్ చూడు. దొంగనా కొడుకు పార్కుల్లోనూ ఆడాడలే. చెప్తారా నీ కథ. నమస్తే పా స్వామి. శిక్ష నమస్కారం స్వామి. నాయన చెప్పిందన్న చూసా. అన్న నమస్తే అన్న, నమస్తే. రా 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 అన్న రా. శిక్ష వేరే వాళ్ళతో నేను అప్పు తీసుకొచ్చి నీకు ఇచ్చిన శిక్ష, వాళ్ళు మా ఇంటికాడికి వస్తున్నారు. అన్నా ఏమనుకోద్దన్నా, కొన్ని రోజులు ఆగన్నా. ఇప్పుడు మాత్రం నేను లెక్క అయితే ఇచ్చుకోలేనన్నా నీకు. దయచేసి నువ్వు డబ్బులు మాత్రం అడగద్దన్నా నువ్వు, ప్లీజ్ అన్నా. శిక్ష నువ్వేమన్నావు శిక్ష? నన్ను నెలకొచ్చి తీసావు అంటివి కదా. అన్నానన్నా పరిస్థితి బాగుంటే ఇద్దామని అనుకున్నాను. ఇప్పుడైతే నా పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. శిక్ష నాకు కోపం తెప్పిద్దు. ఫస్ట్ నోరు మూసుకొని ఇంటికాడికి వచ్చి డబ్బులు కట్టిపోదురా. అదొన్నా కొడతావా? ఈడ కొట్టు రెండేట్లు నాకు. అదో మెట్తో కొడతావా? మెట్తో కొట్టు. లేదంటే నడి రోడ్లో ఈడ్చి కొడతావా? ఈడ్చి కొట్టు. అంతే మాత్రం దయచేసి నువ్వు లెక్క మాత్రం అడగద్దు. అదో నాకు వచ్చి ఇట్లా పరువు కూడా తీయద్దు నువ్వు. ఏమన్నా కొడుకురా, ఇంకేంది పరువు ఉందిరా? రోడ్లో కొట్టమంటా అండావు. ఇంకేం చేస్తాను? నిన్ను నిజంగా బట్టలు చించి ఊరేగించాలరా. అదో ఆ శ్రమ కూడా నీకు అవసరం లేదు. ఎలా? అదో నేనే చించుకుంటాను. లే 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 ఐ లే 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 ఐ లే లే శిక్ష ఏంద్రా ఇది? లే ఐ లే లే శిక్ష. కొడతావా? నువ్వే కొడతావా? నేనే కొట్టుకుందా అక్కడ. లే 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 శిక్ష. అయ్యో రే శిక్ష ఏంద్రా డబ్బులు అడిగితే ఇట్లా చేస్తావు? నన్ను మాత్రం డబ్బులు అడగద్దు స్వామి. నువ్వు అడగల్లా దయచేసేద్దో. నువ్వు కొడతావా? కొట్టు అంతే. డబ్బులు మాత్రం అడగద్దు. ఇంకా చింపుకోమంటావా? చింపుకుంటాను. ఏంది ఇంత దూరము? నువ్వు మాత్రం డబ్బులు అడగద్దు స్వామి నాకు. పోయిరాపు 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 నాయన. కాదురా శిక్ష, నువ్వు నా మీద దౌర్జన్యం చేస్తాడు, నేను నీ మీద చేస్తాను. ఇంకా రెండేట్లు కొట్టుకోమంటావా? కొట్టుకుంటాను ఇంకా కాళ్ళంటే. ఒరే శిక్ష, నేను అప్పు అడిగినారా నిన్ను? ఏందిరా ఇంత పని చేస్తాండవు? నా డబ్బులు నాకు తెచ్చిరా, నేను పూచి పన్నారా వేరే సాట? నాకు మాత్రం డబ్బులు అడగద్దు నాయన. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు. నాకు అడగద్దు నువ్వు. కాదురా శిక్ష, వేరే వాళ్ళతో అప్పు తీసుకొచ్చి ఇచ్చినా కదరా నీకు. అన్నా నువ్వు డబ్బులు తప్ప ఏందైనా అడుగు, నేను ఇస్తాను. నువ్వు పదే పదే వచ్చిన డబ్బులు అడగద్దు నువ్వు. ఇంకేం అడగలరా? నీకు ఇచ్చిండేది డబ్బులు, ఇంకేమన్నా ఇచ్చినానా? నేను డబ్బులే ఇచ్చినావు. నా పరిస్థితి బాగాలే, నేను ఏం చేయమంటావు? అద్దో నువ్వు ఇట్లే కనుక అన్నావనుకో, నువ్వు 10 రూపాయల వడ్డీతో తిన్నావని నీ మీద నేను రిటర్న్ కేసు పెడతా పోయి. నీకు రోజన్నా బుద్ధి ఉందా? ఏంది ఇట్లా చేస్తాండావు? అద్దో నువ్వు ఎక్కువ మాట్లాడినావనుకో, 10 రూపాయల వడ్డీతో నాకు డిమాండ్ చేస్తున్నావని నేను పోయి ఎస్పీ దగ్గర కంప్లైంట్ పెడతా. ఇంకా ఎక్కువ మాట్లాడినావనుకో, బస్ కింద పడతా, రైలు కింద పడతా, కార్ కింద పడతా, సైకిల్ కింద పడతా, స్కూటీ కింద పడతా. ఎక్కువ మాట్లాడితే ఫ్లైట్ కింద కూడా పడతా నేను పోయి. యాడ పన్నా కూడా నీ పేరే చెప్తా నేను, నీ పేరే రాసి పెట్టి మరీ సస్తా నేను. నాకేందిరా నరకం చూపిస్తాండవరా నువ్వు? ఎందుకురా నాకు ఈ కర్మ? నీకు ఇప్పించి ఎవడిప్పిమన్నాడు నీకు? నువ్వు ఇప్పించి నువ్వు నా మీద వచ్చి పడేదేంది? అవన్నీ నాకు తెలీదు. నాకు మాత్రం నువ్వు డబ్బులు అడగకూడదు నువ్వు, అంతే. లే ఫైనల్ గా నువ్వు డబ్బులు ఎగరగొడతాండావు అంతే కదా? అదో ఆ మాట మాత్రం చెప్పొద్దు నువ్వు. నేను డబ్బులు ఎగరగొట్టేవాడిని కాదు. నేను ఇస్తా డబ్బులు నీకు. నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా, అప్పుడు తీసుకో నువ్వు, అంతే. అంటే నువ్వు ఇప్పటికే 5, 6 ఏళ్ళు 7, 8 ఏళ్ళు జరిగింది. ఏమి నెల 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 అనుకుంటే ఇన్నేళ్ళు గడిపినావు. ఏమైతుంది? కాదురా, నా బిడ్డకు కూడా పెళ్లి అయిపోయాయి కదరా. నేనేం చేయలేప్ప, నా పరిస్థితి బాగాలే. మళ్ళీ నేను అదే నీకు చెప్తా ఉండేది. మళ్ళీ ఎగరకొట్టినావంటే లేదంటావే. ఎగరగొట్టం ఇస్తాం మేము. నేను సావుకోకుండా బతికితే నీ అప్పు తీర్చేస్తా నేను. ఏందిరా శిక్ష, ఇంత అన్యాయం మనాతన లేదరా నీకు? కొంచెమన్నా విశ్వాసం వద్దారా? బంగపోతాండ ఈరా, నా డబ్బులు నాకు ఈరా, నా డబ్బులు నాకు ఈరా. ఏంది నీ డబ్బులు అంటావు? ఇస్తానంటున్నాను కదా, మళ్ళీ వచ్చి ఏంది నీ దౌర్జన్యం? అక్కడ ఫస్ట్ ఇంకో 6 నెలలకి ఇంటికాటికి వస్తాలేరా? ఏమో లేప్పుడు నా పరిస్థితి బాగుంటే నేను పిలిచిస్తాను. అంతవరకు నాకు కనపడద్దు నువ్వు. అక్కడ బుద్ధి ఉంటే స్వామి, ఇంక నమ్మకాలతో పని లేదు. పోతే పోయింది 1000 రూపాయల షర్టు, పీడ విరగడైంది వింది. లేకుంటే 2 లక్షలు నేను తెచ్చి కట్టాలంట. నా దగ్గర ఇంకా డజన్ షర్ట్లు ఉన్నాయని తెలియదు వీనికి. ఇట్లాంటివి ఎంతమందిని చూడలే నేను. ఇట్లా షర్టు చించుకునేసరికి భయపడినాడు, ఉచ్చలు పోసుకున్నాడు. ఇంకా జీవితంలో నాకు అడగడు నేను పిలిచి ఇచ్చేంత వరకు. అవును, వేరే వాళ్ళకి మన డబ్బులు అడిగింటి కదా, అమ్మాయి వాళ్ళ దగ్గరికి పోవాల షర్టు మార్చుకొని. అన్నా వర్క్ నాకే కన్ఫర్మ్ అయ్యిందన్నా. జస్ట్ 10 lakhs నాకు కావాల్సిండేది. అయ్యో ఉండే నా దగ్గర. ఇప్పుడే రామ్మోహన్ అన్నకు చేయి బదులు తీసుకుంటే వస్తాను, ఇప్పుడే అడిగితే ఇచ్చేస్తే డబ్బులు నేను తీసుకొని పోతున్నాడు ఇప్పుడే. సరే అదో నీకు డబ్బులు కావాలంటే 10 రోజుల ముందు చెప్పు, నాకు పూలల్లో పెట్టి ఇచ్చేస్తాను నీకు డబ్బులు.
అన్న అన్న సరే అన్న వస్తున్నానన్నా. వీనికి 10 లక్షలు కాబట్టి ఒక 2 అంగీలు చింపుకుందాంలే ఈ అప్పు ముందర కూడా బిల్డప్కి. అప్పు చేసి ఎగరగొట్టే దాంట్లో నన్ను మించిన నా కొడుకే లేడు. గిన్నీస్ బుక్ ఎక్కుతా నేనే. తొందరగా షర్టు మార్చుకోవాలా నేను. అందుకే నేను బండి కూడా దూరం పెట్టి వచ్చేది. తిక్కనా కొడుకు అనుకుంటున్నారు అందరూ నన్ను. అమ్మయ్యా షర్టు మార్చుకుందాం తొందరగా. బట్టలు బాగా పెట్టుకోవాలప్ప. ఈ అంగినా